ఖర్చు 1.22 కోట్లు, ఫలితం 58,000 కోట్ల రూపాయల ఒప్పందాలు. సూర్యోదయ రాష్ట్రం అందుకు సారథ్యం వహిస్తున్న నాయకుడి సత్తా ఏంటో తెలిపిన చిన్న లెక్క ఇది. ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశాల గని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. ఇవి విదేశీ పారిశ్రామికవేత్తల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కలిగించిన నమ్మకం. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సాగిన ఆయన చైనా పర్యటన రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చనుందా? జరిగిన సంప్రదింపులు, చేసుకున్న ఒప్పందాలు చెబుతున్నది మాత్రం అదే. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో పెట్టుబడుల వెల్లువకు రూపొందించిన కార్యాచరణ ఫలితాలు చూపే దిశలో సాగుతోంది. రాష్ట్ర పునర్నిర్మాణ క్రమంలో పెట్టుబడులు ఆకర్షించడానికి చంద్రబాబు తన పర్యటనలో ఏ అవకాశం విడిచిపెట్టలేదు. ప్రపంచ 10 అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆ వివరమే ఈ కథనం. విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు కొత్త రాజధాని నిర్మాణం. భారీ స్థాయిలో ఉన్న ద్రవ్యలోటు పూడ్చడం. అమరావతి నిర్మాణ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక సచివాలయం ఏర్పాటు శరవేగంగా పూర్తి చేశారు. అదే సమయంలో కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధికి కావలసిన పెట్టుబడుల వేట ముమ్మరం చేశారు. అందుకోసం చైనాలో పర్యటించిన చంద్రబాబు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో తొలిసారే మంచి ఫలితాలు రాబట్టగలిగారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఏపీ ప్రతినిధుల బృందం ఇప్పటికి పలుమార్లు చేపట్టిన పెట్టుబడుల ఆకర్షణ యాత్ర మంచి ఫలితాలే ఇచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మార్చడానికి దోహదపడేలా ఒప్పందాలు కుదిరాయి. 2 ఏళ్ల కాలంలో సింగపూర్, జపాన్, చైనా, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన పర్యటనలు నవ్యాంధ్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశాయి. గతేడాది ఏప్రిల్లో 6 రోజుల పాటు చైనాను సందర్శించారు. ఈ పర్యటనలో ఇంధనం, ఐటీ, టెక్స్టైల్స్, నిర్మాణ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. బీజింగ్, షాంఘై, చెంగ్డూ నగరాల్లో పెట్టుబడుల సదస్సుల తరువాత ఫాక్స్కాన్ సంస్థ ఏపీలోని శ్రీ సిటీలో మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమ నెలకొల్పింది. చైనీస్ బ్రాండ్లు జియోమీ, జియోనీ వంటి మొబైల్ ఫోన్ పరికరాల తయారీ ఏపీ నుంచి జరుగుతున్నాయి. చైనాకు చెందిన మరో మొబైల్ ఫోన్ దిగ్గజ కంపెనీ OnePlus కూడా త్వరలో ఏపీ నుంచి ఉత్పత్తిని ప్రారంభించనుంది. గిజు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ GIIC, GMR గ్రూప్ తో కలిసి కాకినాడ సెజ్లోని 1000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ తయారీ పరిశ్రమలు రానున్న 5 ఏళ్లలో $2 నుంచి $3 బిలియన్ పెట్టుబడులతో ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. గత నవంబర్లో MOU కుదుర్చుకున్న ట్రినా సోలార్ సంస్థ $420 మిలియన్ పెట్టుబడులతో విశాఖలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం ఈ ఏడాది జనవరిలో భూమి పూజ కూడా జరిపింది. గత సెప్టెంబర్లో MOU చేసుకున్న జియాన్ లోంగి సిలికాన్ మెటీరియల్ కార్పొరేషన్ కూడా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నెలకొల్పడానికి సన్నాహాలు చేసుకుంటోంది. సానీ గ్రూపు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పవన విద్యుత్ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఇదే గ్రూపు గత జనవరిలో 5,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు MOU చేసుకుంది. ఇదంతా గత ఏడాది ముఖ్యమంత్రి చైనా పర్యటన సత్ఫలితాలిచ్చిన తీరు. In China, best companies are there. It is a very rare opportunity for you to build one city. In Andhra Pradesh, there are so many opportunities. Among all opportunities, capital is one of the best opportunity for Chinese to invest and also come and do the work. Even if you see here, I always prefer to move very fast. 120 days, we are able to finalize completion of the work, that is temporary secretariat. Around 6 lakh square feet, we are able to complete within 6 months. That is the maximum speed one has to done in the recent past in India.
తాజాగా జూన్ 26 నుంచి ముఖ్యమంత్రితో సహా 13 మంది సభ్యులతో కూడిన బృందం చైనాలో 4 రోజుల పాటు పర్యటించింది. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలతో పాటు అనేక కీలక ఒప్పందాలు చేసుకోగలిగారు. పర్యటన తొలి రోజే ఆశించిన ఫలితాలు కనిపించాయి. టియాన్జిన్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చైనాలో అతిపెద్ద స్టీల్ సంస్థ అయిన అన్స్టీల్ ప్రతినిధులతో భేటీ అయిన బాబు 3,000 కోట్ల పెట్టుబడులతో ఉక్కు కర్మాగారం స్థాపనకు వారిని ఒప్పించగలిగారు. స్టీల్ ప్లాంటుకు భూమి సమకూరుస్తామని, 21 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. విమానయాన రంగంలో పెట్టుబడులకు మిత్సుబిషి చొరవ చూపగా అమరావతిలో లిబ్రా గ్రూప్ కార్యాలయం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులకు కువైట్ డానిష్ డైరీ ఆసక్తి చూపింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఇతర దేశాల దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు వారి ముందుంచారు చంద్రబాబు. To build a greenfield capital, it is a rare opportunity. There are 2-3 cities adjacent to that. One is Vijayawada and Guntur, Mangalagiri, like that. There is 2.5 million population. Now I want to build best capital. It must be one among top 10 in the world. People should talk about it. There is a very good advantage, Krishna River. 50 kilometers river front, nowhere you can get it fresh water. And also there are canals, beautiful canals. You can make this city as a blue-green city and also very dynamic people. So you can connect it to port from here, inland waterways. That is another advantage we are having. Like that, so many advantages we are having as on today. What I want. రెండో రోజు పర్యటన దాదాపు 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరేలా చేసింది. కృష్ణపట్నం సమీపాన గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు చైనా హ్యాంగ్క్యూ సంస్థ, ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్ఈపీఎల్ వెంచర్స్ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం విలువ 10,183 కోట్ల రూపాయలు. కర్మాగారం ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమవుతుంది. చైనా హ్యాంగ్క్యూ కార్పొరేషన్ కు చైనాలో రసాయన పరిశ్రమల అభివృద్ధిలో 50 ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో 43,120 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రూప్ లిమిటెడ్ ఈ ఎంఓయూ చేసుకుంది. పార్క్ ఏర్పాటు ద్వారా 55,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 120,000 మంది పరోక్ష ఉపాధి పొందనున్నారు. పార్కును 3 దశల్లో పూర్తి చేయనున్నారు. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 10,000 ఎకరాల్లో అంతర్జాతీయ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నారు. Largest state in India, 4% of India's total population, second largest coastline in India, 974 kilometers. If you see, 14 ports you can construct, and also as on today 7 ports in operation, and also 12 airports we are working. As on today 6 are in existence. These are all some of the details, how it is growing very fast. If you see the details, 2012 and 13, growth rate is 4.05. 13 and 14, it is 7.16. 14 and 15, it is 8.39. 15 and 16, it is 10.99. Next year we are planning to grow, this current year we are planning to grow 15%. This growth we are seeing another 15 years time. మరోవైపు బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ రైళ్ల సర్వీసులపై అధ్యయనం చేయడానికి టియాన్జిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైల్లో ముఖ్యమంత్రి ప్రయాణించారు. అమరావతి, విశాఖ, అమరావతి, హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాన్జిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్ నగరానికి కేవలం 31 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి బృందం చేరుకుంది. చైనాలోని ఆ బుల్లెట్ రైల్ గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
చంద్రబాబు పర్యటన 4వ రోజు కూడా తీరిక లేకుండా సాగింది. గింజో ప్రావిన్స్ లోని గియాన్ నగర సందర్శన చేసిన చంద్రబాబు బృందం నగరంలో ఏర్పాటైన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది. గిజో జో ప్రావిన్స్ ప్రభుత్వ నిర్మాణం, పాలనా విధానాన్ని ముఖ్యమంత్రికి అక్కడి వైస్ గవర్నర్ వివరించారు. ఏపీ అభివృద్ధికి పడుతున్న తపన తమ దృష్టిని ఆకర్షించిందన్న ఆయన ఏపీ అభివృద్ధిలో తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. Even government of Japan is showing interest. Government of Singapore is joining as a partner. Even United Kingdom, they have identified Amaravati as a prime project for Britain government. And also World Bank, they are showing so much of interest in funding and other things. Even international consultants, strategic management consultant McKinsey, program management consultants, we have identified master planners, Sarbana and Jurong, we have finalized, Blue consultant, Arcadis from Netherlands and Tata from India, we have finalized. గియాన్ నగరంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ మొబైల్ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల ఫలితంగా దాదాపు 1000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి మొబైల్ ఫోన్ల సంస్థ అప్పో ముందుకు వచ్చింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఫాక్స్కాన్ ఫెసిలిటీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది. ఈ సంస్థ ఏటా 5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. తరువాత గియాన్ నగరంలో విశ్వవిద్యాలయాల ప్రాంగణాన్ని, జేఏసీసీ ఇండస్ట్రియల్ పార్క్ లో వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. గియాన్లో చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రాంత సెక్రటరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ గిజో ప్రావిన్స్ తో ఆంధ్రప్రదేశ్ కు సిస్టర్ స్టేట్ అవగాహన ఒప్పందం కుదిరింది. You are having lot of technology and also best practices. And also you are having equipment, manpower, everything with you. If you can work together, it is a win-win situation. That is where we are. I am very happy. You have given excellent presentations. All major companies are here. Both of us will work together for building a good society. చైనా పర్యటన చివరి రోజు గిజోలో ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశానికి 200కు పైగా చైనా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచంలో ఎక్కడ ఉత్తమ విధానాలు అమల్లో ఉంటే వాటిని శోధించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు తగ్గట్టు అమలు చేస్తున్నామని వారికి వివరించారు చంద్రబాబు. అభివృద్ధికి బాట వేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను చైనా నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశం అనంతరం వివిధ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో విద్యుత్, ఇంధన, నిర్మాణ, ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలున్నాయి. మొత్తంగా చూస్తే చైనా పర్యటన కోసం ప్రభుత్వం 1,22,00,000 రూపాయల వ్యయం చేస్తే దాదాపు 58,000 కోట్ల రూపాయల విలువైన ఫలితం కనిపించింది.